హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే నిజామాబాద్ వచ్చిన. మా నిజామాబాద్ లోనైతే ఈరోజు బోనాలు. నిన్న సాయంత్రమే వచ్చిన. మా తమ్ముడు అయితే మొన్న వచ్చిండు. ఈరోజు అయితే బోనాలు. మా నిజామాబాద్ లో బోనాలు అయితే సూపర్ అయితే అసలు. మీకైతే ఎట్లా చేస్తామో మొత్తం చూపిస్తాం మీకు. మా వాళ్ళు అయితే 5కే లేచారు, నేనైతే 6కి లేచిన. నేను మా తమ్ముడు 6కి లేచినాం. ఇంకా వాటర్ వస్తున్నాయి. మా నాన్నమ్మ తాత వాటర్ వాడుతారు లోపల. మా అమ్మనేమో పూరీలు చేస్తారు. పూరీలు అయితే సాయంత్రమే చేయాలి కానీ బోనాలు తీసి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది అనుకుని పూరీలు ఇప్పుడే చేసేస్తారు. ఇక పనులంతా ఇప్పుడు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పెద్ద కుల పొల్ల అయితే బోనాలు స్టార్ట్ అవుతాయి. మొత్తం చూపిస్తాం ఫస్ట్ నుంచి మీకు. కొత్తగా ఎవరైనా వస్తే మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, తర్వాత ఏం చేస్తామో కంటిన్యూ చూపిస్తా. బాయ్. గైస్, మేమైతే మామిడాకులకు పోతుంటే మా గుడిని అయితే ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నా. చూడండి అసలు ఎంత మంచిగా చేసిరో ఈసారి పోషమ్మ గుడి అయితే. గైస్, మా గల్లి పిల్లలు అయితే చూడండి మంచిగా స్నానం చేసి మంచిగా గుడి దగ్గరకు వచ్చి పూజ అయిపోతే అక్కడ వచ్చి అయితే కూర్చుర్రంట. చూడండి ఎంత మంచిగా కూర్చుర్రో. గైస్, ఇప్పుడైతే మేమైతే మామిడికాయలు తెంపడానికి అయితే వచ్చినాం. మా తమ్ముడు అయితే మామిడాకులు తెంపుతుండు. చూడండి గైస్, ఇల్లు అయితే మా అమ్మ అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చి మామిడాకులు తెంపడానికి. ఇల్లు సూపర్ ఉంటది అసలు. వీటిని ఏమంటారు కింద కామెంట్ చేయండి గైస్. మా తమ్ముడు అయితే మామిడాకులు తెంపుతుండు. ఇగో ఈడ నిన్ననే ఫుల్ వర్షం పడ్డట్టుంది గైస్. మొత్తం మీర పడుతున్నాయి వాటర్ మొత్తం. అబ్బో, ఇదైతే మేము పొలం చేస్తాం గైస్. మా పొలం చేసి అమ్మది ఇదంతా. అబ్బో గైస్, ఇప్పుడైతే మొత్తం మా బోనాలు ఎట్లా చేస్తాం మొత్తం. ఇప్పుడు మేకలు బిక్కలు కోసుకొని మొత్తం హంగామా ఉంటారు గైస్. ఇప్పుడు మా అమ్మ చుట్టాలు వచ్చారు, మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, మా అత్త వాళ్ళు అందరు వస్తారు. ఇప్పుడు మంచిగా గ్రాండ్ చేసుకుంటాం. మీకు మొత్తం చూపిస్తాం. ఇప్పుడైతే మినీ విలాగ్లలో అయితే అప్డేట్ ఇస్తాం గైస్. చూడండి, ఇప్పుడు ఇంటికి పోయి మంచిగా స్నానం బిన్నం చేసుకొని కొబ్బరికాయలు కొట్టడానికి పోతాం గైస్. ఫస్ట్ అన్ని ఇంకా ఈ టెంపుల్ పోచమ్మ టెంపుల్ కాక ఇంకా వేరే టెంపుల్ ఉంటాయి. ఆ టెంపుల్ లో కొబ్బరికాయలు కొట్టేది ఉంటాయి. అవన్నీ కొట్టి మీకు చూపిస్తాం గైస్. చూడండి, ఇవేం సరిపోతే సరిపో. అవునా, మేక గిట్లా కావాలేమో. ఇట్లా ఉంటారు గైస్. మన పండుగలైనా పొద్దున్న లేవాలా, మా ఈ తోరణాలు చాలా కథలు ఉంటాయి. నేను సంగారెడ్డిలో ఉన్నప్పుడు మెల్లగా 12-1 గంటలకు లేస్తుండే గైస్. నిన్న పొద్దున్న లేపిన బట్టలు విండాలని. నిన్న ఇంతే మాకు ఎంతో 5 గంటలకు 6 గంటలకు వస్తుంది. అప్పుడే లేపుతారు గైస్. నిద్ర ఇట్లా వస్తుంది. ఇప్పుడు కూడా పండుగ 5 గంటలకే లేపిండు. నేను లేచే 6 గంటలకు లేచేసరికి మా నాన్న మా తాత బయట నీళ్లు పడుతుండ్రు. మా అమ్మని మా పూరీలు చేస్తుంది. మా అమ్మమ్మ పూరీలు చేస్తుండ్రు. నిన్ననే వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు. ఇంకా ఇవాళ మా అత్త వాళ్ళు వస్తారు, మా బావ వాళ్ళు వస్తారు. ఫుల్ హంగామా ఉంటది. మొత్తం మేకలు, కళ్ళు, బిల్లు, తెలంగాణ స్టైల్ మొత్తం. ఈ వర్షాలు పడుతున్నాయి గైస్, కళ్ళు దొరకలేదు. మేము బోలం తాగం, అందుకే కళ్ళు. ఇప్పుడు మంచిగా బావలతో మటన్, కళ్ళు తెలంగాణ స్టైల్లో చేస్తే చిలకల సౌండ్ ఎట్లా వస్తుంది మంచిగా. నేచర్ గైస్, ఇదైతే మా స్కూల్. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. ఇక ఇక్కడ దాకా వచ్చినాం. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాం. చూడండి, అసలు మేము ఉన్నప్పుడు అయితే ఇంకా కొంచెం అంటే ఇప్పుడు కొత్తగా కట్టిరు కానీ అప్పుడైతే పాతనే ఉండే. ఇప్పుడు మొత్తం కొత్తగా కట్టిరు. ఈ గాంధీ తాత ఇదంతా చేస్తే చిన్నప్పటి మెమరీస్ అయితే ఫుల్ గుర్తొస్తుంది కదా గైస్. మీకు కూడా చిన్నప్పటి డేస్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. లేట్ అయితే మా నాన్న తిడతాడు. చలో బాయ్ గైస్, నెక్స్ట్ కంటిన్యూషన్ చూపిస్తాం. బాయ్.
ఆడు నిన్న ఎంత వేసిండు అడుగు. నువ్వు పొద్దంతా 1000 రూపాయలు చేస్తాడు, 2 గంటల్లో 700 చేసిండు. ఉడుకు రాస్తామంటావా? ఏం చేసిండు ఆడు 700? మందికి ఎంత అవుతాయిరా? చికెన్ కి అర్ధ కిలో ఎంత అవుతుంది? 140. మిగతా ఉంటాయి కదా, మిగతా పైసలు. నేను అడగలేనురా బాబు, వీడియోలో పడుతుంది. గైస్ ఇప్పుడైతే మేము కట్టకుండ పోతున్నాం గైస్. కట్టకుండ అంటే అమ్మవారికి ఫస్ట్ వచ్చే కుంట కట్టకుండ అంటారు. ఇప్పుడైతే మా గుడికారు అందరూ కార్యకర్తలు, అధ్యక్షులు అందరూ అయితే రెడీ చేస్తున్నారు అలంకరణ. ఇప్పుడు ఒకళ్ళు ఎత్తిపోయి కట్టకుండ తీసుకురానికి అయితే పోతున్నాం గైస్. చూడండి పోయేటప్పుడు ఎట్లా పోతాం అవన్నీ చూపిస్తాం గైస్. చూడండి ఇప్పుడైతే అమ్మవారికి మొత్తం రెడీ చేస్తున్నారు, అయిపోయినాక మొత్తం చూపిస్తాం.
గల్లు గల్లు గజ్జల సప్పుడు ఢమా ఢమా డప్పుడు గైస్ ఇప్పుడైతే మేము మా మాదనార్లో ఒకటి ఎల్లమ్మ గుడి కట్టిండు గౌడ్స్ది సూపర్ ఉంటది. అక్కడ ఒకటి వచ్చినాం గైస్, చూపించాం లోపల ఎట్లుంటాడో. మంచిగా ఉంటది ఎల్లమ్మ గుడి. ఇప్పుడు కూర్చోమెట్ల ఎల్లమ్మ గుడి అట్లనే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలి గైస్. అందుకే మా ఫ్యామిలీ మొత్తం తీసుకొని వచ్చినాం. మా అత్త వాళ్ళందరూ వచ్చిండ్రు. ఇప్పుడు లోపలికి పోయి ఎల్లమ్మ గుడిలో పోయి కొబ్బరికాయ కొట్టి ఎల్లమ్మని చూపిస్తాం మీకు. సరేనా, చూడండి. తర్వాత ఇంకొక టెంపుల్ దగ్గర కూడా పోతాం. అక్కడ ఉంటాయి చూడండి ఎట్లుంటారు. ఫుల్ పబ్లిక్ ఉంటారు. మొత్తం నిజామాబాద్ మొత్తం హంగామా ఉంటది కదా. పోయినాక చూపిస్తా చూడండి గైస్. గైస్ ఇప్పుడైతే మేమైతే మహాలక్ష్మమ్మ గుడికి పోతున్నాం. ఆడ కూడా మొక్కుండే, మా తమ్ముడు మొక్కిందంటే, ఇక మా అత్త కూడా మొక్కిందంట. అప్పుడు మా సాయమన్ బాగాలేనప్పుడు ఇక పోతున్నాం. ఆటో డ్రైవర్ ఎవరంటే మా తమ్ముడే. ఆడిపోయినాక చూపిస్తాం గైస్. పోక చాలా రోజులు అవుతుంది. మా వాడైతే ఇంటికి వచ్చినాక ఆటో డ్రైవర్ అయిపోయింది. ఇక ఏడిపోతున్నాం
చిన్నప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళి మాధవనగర్కి వెళ్ళి ఇక్కడ వరకు బోనాలు ఎత్తుకొని వస్తుండే. ఇప్పుడైతే ఇంక ఎవరు ఎత్తుకోవడానికి అంత ఓపిక లేదు, చాలా దూరం అనమాట, 3 కిలోమీటర్స్ అట్లా ఉంటది. ఇక బోనం ఎత్తుకునే ఓపిక లేక నైవేద్యము కోడి అవన్నీ తీసుకొచ్చేసి ఫస్ట్ ఇడ నైవేద్యం పెట్టుకొని తర్వాత పోషమ్మకు. నేనైతే నా కొడుకు బాగాలేనప్పుడు ఎప్పుడు 7 సంవత్సరాల కిందట మొక్కినా, ఇప్పుడు వెళ్తున్నా అమ్మవారి దగ్గరికి. బాయ్. కూడా చాలా రోజులు అవుతుంది, చిన్నప్పుడు పోతుండే. సరే అక్కడికి పోయినాక చూపిస్తాను. ఇంకా బాయ్. గైస్ ఇప్పుడైతే మేము మాలక్ష్మమ్మ గుడికి వచ్చినాం. 6 కొబ్బరికాయలు ఇక్కడ మొక్కుండే. అయితే ఇప్పుడు కోడి ఇవన్నీ కోసి తీసుకొని వెళ్ళిపోతారా. బోనం బోధిస్తుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. బోనం బోధిస్తుంది. పెద్ద బోనం అయితే పూజించడం అయిపోయింది, చిన్నది పూజిస్తుంది. అప్పటి నుంచే వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అదే మైక్ లో పిల్లి దొరకలేదు. అందుకే ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ పూజించడం అయితే అయిపోయింది. ఇంకా బోనాలు అయితే కొంచెంసేపు అయితే మా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెద్ద కులపల్లె కూడా ఇంకేం తీయలేరు, వాళ్ళే తీసిన అయిపోయిన తర్వాత మేము పోతాం బోనాలకి. చెప్పమ్మా, మాట్లాడు. బోనం పూజించడం అయిపోయిందా? అయిపోయింది. ఇక మా అమ్మ డిజైన్ చేసిన ఎప్పుడు ఇట్లా బొట్లు పెడుతుండే, కానీ ఈసారి ఇట్లా చేసింది. అంటే ట్రై చేసి యుద్ధం అందరు చేస్తారు కదా అని చేసింది. నేనైతే వంట చేస్తున్నా, మా అమ్మనేమో బోనం బోధిచ్చింది. కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా బోనం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదే ఫస్ట్ టైం ఇట్లా బోధించుడు, బాగుందా లేదా చెప్పండి. బాగుందా లేదా అంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మనే ఊదిచ్చింది కదా లాస్ట్ ఇయర్ కాక అంతకన్నా ముందు. లాస్ట్ ఇయర్ నేనే ఊదిచ్చిన, అప్పుడు నేను ఇట్లానే చేసిన. కానీ ఈసారి మా అమ్మ ఊదిస్తుంది అంటే నేను వంట చేస్తున్నా. సో ఎట్లుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. పట్టుకొని అదొకటి. Oh my god. Wow.
బండారి వేయకుండానే వచ్చి కొల్లేరు నుంచి అట్లనే చేస్తారా ఆగమాగం చేస్తారా ఏం బండారు పోయకుండా కొబ్బరికాయ కొట్టుకొని ఉడకనే వస్తారా బండారు కూడా వసూలు మానేసి నేను ఒక మూలకున్నదాన్ని తెలంగాణ తావత్ పాట పానకమున్న పప్పమున్న మన కాడ పసందుంటది ఏ పండుగొచ్చినా ఇక్కడ పక్కా గైస్ ఇప్పుడైతే మా బోనాలు అయితే వెళ్తున్నాయి. అందరు ఒక్కొక్కళ్ళు అయితే తీసుకొస్తారు బోనాలు. మేమైతే మా బోనం తీసుకోబోతున్నాం. చూడండి మీకైతే స్టార్టింగ్ నుంచి చూపిస్తాం. సరే గైస్ ఇప్పుడైతే నేనైతే మంగళారతిని పట్టుకుంటున్నా. మా అమ్మనైతే బోనం ఎత్తుకుంటుంది. అవునవును సాయమన్ సెట్ చెప్పయింది.